క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో శక్తివంతమైన ఉపవాసము ఆచరించడము. ఉపవాసము మన దృష్టిని ప్రభువుపై కేంద్రీకరించడానికి మరియు ఆయన చిత్తాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది. నెహెమ్యా 1వ అధ్యాయము 1-11 వచనాలలో హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 25వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులో హననీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారుచే పట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతుల వరకు మీకు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడునైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునకు గిన్నె అందించువాడునై ఉంటిని. నెహెమ్యా యూదా నుండి చెడు వార్తతో పర్షియాకు వచ్చాడు. యెరూషలేములో నివసిస్తున్న ఇశ్రాయేలీయులు చాలా కష్టాల్లో ఉన్నారు. అయితే నెహెమ్యా దుఃఖముతో రోజుల తరబడి ఉపవాసం ఉండి ప్రార్థించాడు. చివరికి పర్షియా రాజును సహాయం అందించేలా చేయగలిగాడు. ఉపవాసం అనేది ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఇది మన దృష్టిని ప్రభువుపై కేంద్రీకరించడానికి, ఆయన చిత్తాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. తద్వారా మనము దాని ప్రకారము నడుచుకోవచ్చు. ప్రజలు వివిధ మార్గాల్లో ఉపవాసం ఉంటారు. కొందరు ఆహారము మానుకుంటారు, కొందరు వివిధ కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. సమయ వ్యవధి కూడా మారవచ్చు. కానీ ప్రతి సందర్భములోనూ దృష్టి దేవుడిని వెతకడము, ఆయన చిత్తాన్ని గ్రహించడమే. మనము ఉపవాసం ఉన్నప్పుడు అనేక విషయాలు జరుగుతాయి. మొదటిది, పరిశుద్ధాత్ముడు భూ సంబంధమైన విషయాలను పక్కన పెట్టడానికి మనకు వీలు కల్పిస్తాడు. రెండవది, మన దృష్టి మన నుండి ప్రభువు వైపు మళ్ళుతుంది. మన ఆలోచన స్పష్టంగా మారుతుంది. ఆయన ప్రణాళికలను అర్థం చేసుకునే మన సామర్థ్యాన్ని పదును పెడుతుంది. ఎందుకంటే మనము ఇతర విషయాలచే పరధ్యానము చెందము. మూడవదిగా, ప్రభు మనల్ని
పాపపు వైఖరులు లేదా ప్రవర్తనల గురించి ఒప్పిస్తాడు. అప్పుడు మన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత మనము క్షమించబడతాము మరియు శుద్ధి చేయబడతాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, మీ పాపములను ఒకరికొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. మనము ఊహించిన వార్తలు మనకి పలకరించినప్పుడు, మనము భావోద్వేగాలకు అల్లకల్లోలకు గురైనప్పుడు నెహెమ్యాలాగా ఉపవాసముండి ప్రార్థన ద్వారా జ్ఞానయుక్తముగా మేలు కలుగుటకు దేవుని సహాయాన్ని అర్థించాలి. ప్రతి పరిస్థితి నుండి ఉత్తమ మార్గాన్ని ఎరిగి ఉన్న ప్రభువు నుండి స్పష్టంగా వినమని అడగండి. ఆమెన్. అట్టి కృప దేవుడి మీకు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.